మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం జగన్ నిర్ణయం ఇదేగా తెలుస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం బీసీఏ మీటింగ్ జరుగుతుంది. సభ 5 రోజుల పాటు జరిపే అవకాశం ఉందనే విషయం నిన్నటితోనే తెలిసింది. సభ ఎన్ని రోజులు జరపాలా అనే అంశం మరోసారి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటి వెంట వినే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు పలు బిల్లుల ఆమోదం పైన సభ్యులు చర్చించనున్నారు. సభకు సహకరించాలని బీఏసీ మీటింగ్లో అధికార ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై గొడవ చేయాలని, అలాగే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కూడా ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు తెలుస్తుంది. అయితే నిన్న ఆదివారం రోజున గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై వీడియోలు, ఫుటేజు సమర్పించడం జరిగింది. అదే వీడియో ఫుటేజ్ని రాష్ట్రపతి భవన్కి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పంపించడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంటేనే తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఊచకోత కోస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన పాపానికి కాళ్ళు చేతులు తీసేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆదివారం సాయంత్రం ఏపీ గవర్నర్ను అబ్దుల్ నజీర్ కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ సభకు వస్తారా రారా అన్నది మాత్రం తెలియలేదు. మ్యాక్సిమం రేపటి నుంచి ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న వైనంతో జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాడు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. చూడాలి.